నమస్తే. బండి సాయి భగీరథ్ హనీ ట్రాప్ ఇష్యూ పైన మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారు గాయత్రి దేవి గారు మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే, చెప్పండి ఎలా చూస్తారు మొత్తానికైతే ఈ అంశం? కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని, కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకొని, కొందరు యూట్యూబర్లు పనిగట్టుకొని తెలంగాణలో ఇదే ప్రధాన సమస్యగా చిత్రీకరిస్తూ 24 hours అదే న్యూస్ ప్లే అవుతుంది. మాట్లాడే ముందన్నా మేము ఒకటే మాట బలంగా చెప్పాలనుకుంటున్నాం. తప్పు ఎవరు చేసినా సరే, అది బీజేపీ నాయకుడైనా, బీజేపీ నాయకుడు కొడుకైనా, బీఆర్ఎస్ నాయకుడైనా, ఆఖరికి కేటీ రామారావు గారి కొడుకైనా, ఎవరైనా సరే తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. మేము ఏ తప్పుని కూడా సమర్థించము. కానీ ఒకే ఒక్క రిక్వెస్ట్, నేను ఈ ఎవరైతే కూడా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, వెన్ ద మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్, మీ అంతటా మీరుగా బయటికి వచ్చి జడ్జిమెంట్లు ఇవ్వకండి. మీరు అతను ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని మన న్యాయస్థానమే చెప్తుంది. అతను నిరూపణ కాకముందు మీరే దోషి అని డిసైడ్ చేసేసుకొని, అలిగేషన్ని బేస్ చేసుకొని మీరు ఏదైతే కూడా పోస్టర్లు అంటించడం, ఇవంతా కూడా ఒక దిగజారుడు రాజకీయానికి నిదర్శనం తప్ప అంతకుమించి ఏమీ లేదన్న. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, యూట్యూబర్ల అత్యుత్సాహం ఏంటి అంటే, దేశం లోపల ఎన్నో సంఘటనలు జరిగినాయి. రీసెంట్గా మనం టీసీఎస్ విషయం అయితే అది దేశం మొత్తం కూడా అంటే ఒక మతపరమైన జిహాదీనే కార్పొరేట్ జిహాదీ. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మాట్లాడని ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ రోజు ఒక వ్యక్తిత్వ హననానికి పూనుకొని కంకణం కట్టుకున్నారు. మేము అంటున్నాము, ఇక్కడ ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించింది. ఆ 10 సంవత్సరాల్లో ఎటువంటి సంఘటనలు జరగలేదా? వీళ్ళు రెస్పాండ్ కాలేరా? యూట్యూబర్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు. అన్న, మాకు తెలిసిన కొన్ని చెప్తా అన్న. మేము గత 8 ఏళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న క్రమంలో బీఆర్ఎస్ రూలింగ్ లోపల ఎన్నో ఇష్యూస్ పైన మేము క్వశ్చన్ చేసినామన్నా. ఇదేదైతే సెన్సేషనల్ ఎన్కౌంటర్ జరిగిందో మనము చూసాము. గతంలో ఒక డాక్టర్ అమ్మాయి చనిపోయినప్పుడు సెన్సేషనల్ ఎన్కౌంటర్ జరిగింది. కానీ అదే టైంలో కొమరంభీం జిల్లా లోపల టేకు లక్ష్మి అని ఒక మహిళ, ఆ కేసుకి సమతా కేసు అని కూడా పెట్టడం జరిగింది. ఒక బ్రూటల్ రేప్ అన్న. అమ్మాయి కాళ్ళు చేతులు ఎక్కడికక్కడికి విరిచేసిన ఒక పెళ్ళైన మహిళ. ఆ రేప్ విషయంలో మేము ఎన్నోసార్లు కొట్లాడినామన్నా, కనిపించలేదు. ఇదే పార్టీకి సంబంధించిన తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్యే, అతని వల్ల అతని పార్టీకి సంబంధించిన సర్పంచ్ నవ్య కేసు కూడా అన్న, అప్పుడు ఎవడు మాట్లాడలేదు. దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే, షేజల్ అనే మహిళ ఢిల్లీ దాకా కూడా పోయి కొట్లాడిందన్న. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవడికి తెలియదు. పాప ఆ అమ్మాయి పరిస్థితి ఏందో కూడా ఎవడికి తెలియదు. మన మాజీ అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ మనవడు అమిత్ షా పబ్ కేసు విషయంలో కూడా తన పేరు వచ్చిందన్న. నాకంటే ఆ రోజు ఇవన్నీ సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మహిళలు కాదా, చనిపోయిన మహిళలు వాళ్ళకి ఒక ఏమంటారు, వాళ్ళది బాధ కాదా అన్న, వాళ్ళది వేదన కదా, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులది బాధ అనేది వీళ్ళ కంటికి కనిపించలేదా? జూబ్లీ హిల్స్ మైనర్ అమ్మాయి గ్యాంగ్ రేప్ ఏమైందన్న, నగరం నడి బొడ్డున జరిగిన గ్యాంగ్ రేప్ అప్పుడు పోక్సో కేసే కదన్నా, మైనర్ అమ్మాయి గ్యాంగ్ రేపే కదన్నా. మరి ఆ అమ్మాయి బాధ ఎందుకన్నా వీళ్ళకి కనిపించలేదు? ఈ రోజు పోక్సో ప్లే కార్డులు ఎవడైతే పట్టుకున్నాడో మేము అడుగుతాం, మీరు ఇప్పుడు కొట్లాడండి, ఎప్పుడు కొట్లాడండి? మనం అధికారంలో ఉన్నప్పుడు ఆడబిడ్డల బాధలు కావా? వాళ్ళ నొప్పి అనేది, వాళ్ళ ఆర్తనాదాలు అనేది మీ కంటికి ఎందుకు కనబడలేదు? పొరలు గమ్మినాయి, అప్పుడు పింక్ పొరలు గమ్మేసినాయా? అంటే ఆ రోజు మనం మాట్లాడలేదు, ఆ రోజు మనము ఖండించలేదు, బయటికి రాలేదు, ప్లకార్డు పట్టలేదు, శిక్షించాలని మహిళా సంఘాలు రోడ్ల మీదకి ఎక్కలేదు. ఆ రోజు పార్టీ సంఘాలన్న, సారీ ఐ షుడ్ నాట్ సే మహిళా సంఘాలు అనే వాటి, మహిళా సంఘాలనేది ఒక న్యూట్రల్ టోన్ తీసుకుంటుంది, మహిళల ఇష్యూస్ పైన మాట్లాడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అవనివ్వండి, పనిగట్టుకొని ఇప్పుడు ఎవరైతే కూడా జడ్జిమెంట్లు పాస్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అవనివ్వండి, మరి వీళ్ళందరూ ఈ రోజు ఏదైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అది కూడా దోషి అని తేలక ముందే నేను అడుగుతున్నాను. ఇక్కడ అన్ని కేసెస్ లాగా మీకు ఒక డైరెక్ట్ కేసు లాగా లేదండి ఇక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధించి నిన్న వచ్చింది కాబట్టి మేము ఇన్ని రోజులు మైనర్ అని ఇప్పుడు వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి అంటారు. అంటే ఒకటి ఓటర్ ఐడి కార్డు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, 23 years చూపిస్తుంది. సో మైనర్ అని ఎట్లా డిసైడ్ చేస్తారు? పోక్సో కేసు అవుతుందని వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు అన్న? నిన్న జరిగిన వాదనల తర్వాత పార్టీల ఈ అతి ఉత్సాహం ఏంటి అన్న? నిన్న జరిగిన వాదనల తర్వాత మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము కూడా తొందరపడేదని ఒక మాట మాట్లాడి ఏంటంటే ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఎప్పుడు పాస్ చేయాలనుకోలేదన్న. కానీ నిన్న హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత వాటిని బేస్ చేసుకొని నేను చెప్తున్నానన్న, ఆ అమ్మాయికి సంబంధించి మీరు ఏదైతే పోక్సో అని అంటున్నారో, పోక్సో కేసు అమ్మాయి మైనర్ అయినప్పుడు పెట్టే ఇది ఏదైతే యాక్ట్ ఏదైతే ఉంటుందో అదే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయింది. కాబట్టి ఈ రోజు దోషి అనే మాట మీరు డిసైడ్ చేయొద్దు అంటున్నాం. ఎందుకంటే
ఏ అమ్మాయికైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, స్కూల్ ఇచ్చిన ఒక డేట్ ఆఫ్ బర్త్, ఆ అమ్మాయి హాస్పిటల్లో జన్మించిన సంబంధించి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దీంతో పాటుగా ఓటర్ లిస్ట్ లో ఇంకొక రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇది కాకుండా నిర్మల్లో జరిగిన ఒక యాక్సిడెంట్ కి సంబంధించిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మెన్షన్ చేసిన ప్రకారంగా 2021లోనే అమ్మాయికి 15 years అని వాళ్ళందరూ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది ఉంది. ఇదంతా కూడా బయటకి మీడియా సంస్థలు కావచ్చు, కొన్ని బీఆర్ఎస్ మీడియా సంస్థలు అవనివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, వీళ్ళందరూ తీసుకొచ్చి పెట్టిందని మేము ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఇన్ని కాంట్రాడిక్టరీ ఉన్నప్పుడు మీరు ఎలా నిర్ధారిస్తారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోక్సో యాక్ట్ వర్తిస్తుందా లేదా అనేది? ఓకే అన్న, నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది కదన్నా. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారేమి కూడా ఆయన నిజంగా ఆయన స్థాయికి ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యుండి ఆయన కొడుకు పైన ఎఫ్ఐఆర్ అయిందనంటే తను చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్ట కాదా? మీరే చెప్పండి అన్న. ఇప్పుడు కేసు అవ్వదు కదన్నా. అరే పాత మన మాజీ ఇప్పుడు మహమూద్ అలీ మనవడి విషయంలో ఏమైందన్నా? డమ్మీ హోమ్ మినిస్టర్ ఉంటేనే నీ మనవడి కేసులో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినాడు, ఈ ఆడోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాట్లాడలేదు. మరి ఈ రోజు ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి పబ్లిక్ గా స్టేట్మెంట్ పాస్ చేసిండన్న, నా కొడుకు అయినా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే, నేను దాన్ని ఒప్పుకోవట్లేదు అని ఆయన ఒక పబ్లిక్ స్టేట్మెంట్. ఇంకేం కావాలన్నా? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇది రాజకీయ కుట్రల లేకపోతే ఈ పార్టీల అత్యుత్సాహం, ఈ రాజకీయ పార్టీల అత్యుత్సాహము పోస్టర్లు వేయడం ఏందన్నా? తప్పు ఎవరు చేసిండన్న? నిజంగా తప్పు నిరూపణ అయిందా? నేను ఒకటి అడుగుతున్నా, నిరూపణ అయిందా? ఈ మెట్రోలో ప్రచారం మిస్సింగ్ అయిండు అని లుకౌట్ నోటీసులు ఇవ్వాలని ఈ పోస్టర్లు అంటించడం, బండి సంజయ్ గారి ఫోటో ఎందుకు వాడుకుంటుండ్రు వీళ్ళు అన్న? మరి ఇప్పుడు జ్యుడిషియరీ ఏమన్నా పిఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పింది అన్న బాధ్యత? చట్టం మీద వీళ్ళ గౌరవం లేదా, నమ్మకం నేను అదే అడుగుతున్నాను. అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఏదన్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా అప్పచెప్పిండ్రా అన్న? మీరు బండి భగీరథ్ అనే అతను తప్పు చేసిండని స్టేట్మెంట్ ఇచ్చి కానీ, లేకపోతే అతను పారిపోయిండు మీరు దొరకబట్టి ఇవ్వాలని కానీ, మీరు క్యాంపెయిన్లు రన్ చేయాలని కానీ ఏ జ్యుడిషియరీ సిస్టమ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బాధ్యత అప్పచెప్పిండ్రా? ఒకటి అడుగుతున్నా. ఎందుకంటే 10 ఏళ్లలో మరి మాకెవడు కూడా మేము ఇట్లా తీసుకొని చట్టాన్ని మేము తీసుకొని ఇన్ని అలిగేషన్స్ ఉండి బాధితులు బయటకు వచ్చి రోధించిండ్రన్న. వనమ వెంకటేశ్వరరావు కేసు అన్న, వనమ వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవ చేతిలో ఒక కుటుంబం మొత్తం బలైందన్న. ఈ రోజు మీరు ఒక అవునో కాదో తెలియని కాడని మీరు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కదా. చనిపోయే ముందు తను రోధిస్తూ తను పెట్టిన చిత్రహింసల వల్ల మాకు ఇంకా దిక్కు లేదు కాబట్టి మేము నిప్పు పెట్టుకుంటున్నామని ఏడుస్తూ వీడియో చేసిండన్న. భార్య భర్త 2 ఆడపిల్లలు, ఆ ఉసురు మీకు తగలదా అన్న? ఈ రోజు చనిపోయిన ఆ బాధితులు కావచ్చు, బాధితులుగా మిగిలిపోయిన గ్యాంగ్ రేప్ బాధితులు ఎవరైతే బతికున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలందరూ కూడా ఈ రోజు వీళ్ళని కాండ్రించి ఊతారన్న. మాకు జరిగిన రోజు మీరెందుకు ఇట్లా కొట్లాడలేదు? మాకు బాధ కలిగిన రోజు మీరెందుకు ప్లకార్డులు పట్టలేదు? మాకు అవస్థలు పడ్డ రోజు నాడు బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు పట్టుకొని మెట్రోలల్లో మీరెందుకు ప్రచారం చేయలేదు? అంటే ఇది ఇంత దిగజారుడు జుగుప్సకరమైన రాజకీయాలు ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయడమా, లేకపోతే కేవలం ఒక తప్పు జరిగింది బాధితురాలకి అండగా నిలబడ్డమా? మీరు బాధితురాలకి అండగా నిలబడ్డమంటే న్యాయస్థానంలో సరైన సాక్ష్యాలతోటి పెట్టి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. నిజంగా తప్పు ఎవరు చేసినా తప్పే, అది ఎవరి కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే. తను తప్పు చేసుంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. కానీ మీరు చేస్తున్న ఈ పనులతోటి నేను అడుగుతాను, రేపు తను నిర్దోషిగా బయటికి వస్తే, రేపు అబ్బాయి నిర్దోషిగా బయటికి వచ్చిన రోజు మీరు చేసిన ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే ఉందో, ఈ వ్యక్తిత్వ హననంకి తను వ్యక్తిగతంగా తను పడిన మానసిక క్షోభ, తన తల్లి పడిన మానసిక క్షోభ, ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఏ తప్పు చేయని ఆ వ్యక్తిని మీరు బజారుకి ఇడ్చి మీరు అన్న మాటలు కావచ్చు, అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్న చాలా మంది మహిళలు. వీళ్ళంతా ఎక్కడ పోయింది అన్న ఆ రోజు? అంటే ఆ రోజు వాళ్ళు ఆడలు కాదంటున్నారా? ఆ రోజు వాళ్ళకి నొప్పి కాదంటారా? వాళ్ళు ఆ రోజు సఫర్ అయిన వాళ్ళ పెయిన్ వీళ్ళకి కంటికి కనిపించలేదా? లేకపోతే వాళ్ళు అసలు వీళ్ళు చూస్తే ఆడలు కాదా, బాధితులు కాదా? ఇప్పుడు బండి సంజయ్ గారిని తెలంగాణలో ఎదుగుతున్న రాజకీయ శక్తిగా భావించే టార్గెట్ చేసిర్రు అన్న. గత 4-5 రోజులుగా ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయో, అంటే చూస్తున్న జనాలన్నా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, చూస్తున్న జనాలే మాట్లాడుతున్నారు. సరే, ఒక మనిషి నిజంగా తప్పు చేసిండు అనుకో, వాడిని చట్టాలు చూసుకుంటాయి, సాక్ష్యాలు ఉన్నాయి, చూసుకుంటారు, కోర్టుకు వెళ్తుంది, కేసే అయింది, ఒక మంత్రి కొడుకు అయింది, కేసే జరిగింది. అట్లాంటప్పుడు ఖచ్చితంగా దాంట్లో తప్పు ఉంటే నిరూపణ అవుతుంది, జైలుకి వెళ్తే వెళ్తాడు. మరి అట్లాంటప్పుడు బండి సంజయ్ గారిని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నారు? టార్గెట్ బండి సంజయ్ అనేది స్పష్టంగా జనాలే చెప్తున్నారు.
అరే ఇంత ఘోరం తెలంగాణలో 10 ఏళ్లలో ఏ కేసులో ఇంత అత్యుత్సాహం మేము చూడలేదు. ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు ఏది ఓపెన్ చేసినా కూడా ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇదే మాట్లాడుతున్నాడు. ఎవడో పని కట్టుకొని ప్యాకేజ్ ఇచ్చినట్టు లట్టు పట్టుగా చిన్న చిన్న పొరగాళ్ళు కూడా వీళ్ళ జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారు. చట్టం స్పెల్లింగ్ తెలవని, చట్టం గురించి తెలవనోడు కూడా, సెక్షన్ల పైన అవగాహన లేనోడు కూడా వాళ్ళ జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారు. దగ్గరుండి కంప్లైంట్ ఇప్పిస్తున్నారు కొందరైతే. నిన్న చూశాను, 3 మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళి ఇచ్చారు. అంటే అన్న నిజంగా బాధితురాలికి రక్షణ కావాలి అనుకుంటే మన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు నిజంగానే న్యాయం జరగకపోతే వీళ్ళు, కానీ మీడియా ఎందుకన్నా మధ్యలో, మీడియా ఎందుకు వెళ్ళింది? అండ్ నిన్న మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఇంట్రెస్ట్ కూడా నాకు అర్థం కావట్లేదన్న. బీయింగ్ అన్ అంటే ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, అతను స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావవి. అతను అసలు దిగజారిపోయి అసలు స్టేట్మెంట్ అన్న. ఇంకొకటి ఇది మేము మాట్లాడాలనుకోవడానికి రీజన్ ఏంటంటే, కరీంనగర్కి సంబంధించిన వ్యక్తిగా, ఇక్కడ ఒక పార్టీలో బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారిని కలవాలంటే బండి సాయి భగీరథ దాటి ఎవరన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడేది? ఇక్కడ ఎంతమందికి సాయి భగీరథ తెలుసు? ఎంతమంది సాయి భగీరథ దగ్గర పోతున్నారు? ఇక్కడికి 100 మంది కార్యకర్తలు ఎంపీ ఆఫీస్కి మీరు రండి అన్న, మీరు డైరెక్ట్ ఎంపీ ఆఫీస్కి రండి. ఏ కార్యకర్త వెళ్ళి ఎవరిని లైన్లో నిలబడి అడుగుతున్నారు? ఎందుకు ఈ మాటలు? అంటే మీరు టార్గెట్ బండి సంజయ్ అనేది మీరే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకు? అవును, ఇంకొకటి అన్న, బాధితురాలు తల్లి మీకే ఎందుకు అప్రోచ్ అయింది? వై మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయింది? మరి అంటే మీరు టార్గెట్ అనేది వ్యక్తి ఎవరైతే తప్పు చేశారో ప్లాన్ గా ఇది హనీ ట్రాప్ అంటారా? మీ ఉద్దేశం ఎలా ఉంది అంటారు? అన్న నేను మాత్రం వీళ్ళలాగా ఆలోచన లేకుండా బుద్ధిహీనంగా ఏది పడితే ఒక స్టేట్మెంట్ పాస్ చేయనన్నా. తను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ అమ్మాయికి సంబంధించి ఎప్పుడైతే ఇతని పైన కంప్లీటెడ్ గా ఒక అఫెండర్ గా చూపెట్టే ప్రయత్నం చేసిండో, ఒక క్రిమినల్ గా పోస్టర్ వేసిండో, ఈ అబ్బాయికి సంబంధించిన దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో వీళ్ళు కూడా బయట పెడుతున్నప్పుడు ఒకవేళ నిర్దోషిగా తెలిస్తే ఏంది పరిస్థితి? కుటుంబ క్షోభ ఏటి వెళ్ళాలి? నేను అదే చెప్తున్నా కదన్నా. ఒకవేళ ఆ అబ్బాయి ఇన్నోసెంట్ అని కనుక ప్రూవ్ అయింది అనుకోండి, ఈ రోజు పోక్సో అని చేతులలో ప్లకార్డు పట్టుకున్నాడు, రోడ్ల మీద పోస్టర్లు వేసినోడు, ఆడవాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి లెక్చర్లు ఇస్తున్న ప్రతి మహిళ చెప్తున్నాను, ఇదే మానసిక క్షోభ రేపు మీ పిల్లల పైన ఒక తప్పుడు అలిగేషన్, అధికారం ఉంది కదా అని ఒక అహంకారంతో, లేకపోతే డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఒక కుటుంబాన్ని బజార్కి ఈడ్చాలనుకునో ఒక తప్పుడు అలిగేషన్ కనుక చేస్తే మీ పరిస్థితులు ఏంటి అన్న? ఎవ్వరికి కూడా అన్యాయం జరగకూడదు అన్న. అది ఆడైనా మొగైనా చట్టాలు ఎప్పుడు కూడా అందరికీ సమానమే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్. ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని చెప్తున్నాం. అట్లాంటప్పుడు ఎందుకన్నా ఇంత అత్యుత్సాహం? మేమేం చెప్పట్లేదు కదా ఇదే ట్రాప్, ఇది హనీ ట్రాప్ ఇదని మేము కూడా ఒక ఫిక్స్డ్ స్టేట్మెంట్ మేము ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే మేము న్యాయస్థానాన్ని నమ్మినాం. సరైన సాక్ష్యాధారాలని పెట్టినాక అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటది. పబ్లిక్ కేసే ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ అయినాక ఎక్కడికి పారిపోతాడన్నా? ఎక్కడికి పారిపోతాడు? అండ్ హూ ఆర్ యూ టు టేక్, మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి మీరెవరు? ఇంత పోస్టల్ వేసి ఇంత చేస్తున్నారు. మీ హయాంలో హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయిండు? ఇన్ని కేసులు జరిగినప్పుడు ఎక్కడ పడుకున్నాడు? ఇప్పుడు ప్రతి ఒక్క ఆడబిడ్డ వీళ్ళ రూలింగ్ లో ఎవరైతే కూడా చిత్రహింసలు పడి ఆ పార్టీకి సంబంధించిన నాయకుల చేతిలోనే దౌర్జన్యాలను ఎదుర్కొన్న ప్రతి మహిళ ఉసురు వీళ్ళకి తగులుతుంది అన్న. ఎందుకనంటే మొన్న కదా రీసెంట్ గా జూబ్లీ ఎలక్షన్ కోసం పోక్సో నిందితుడిని పార్టీలో జాయిన్ చేసుకుని భుజాల మీద చేసుకున్నావు. ఫ్లెక్సీలు పెట్టాలంటే ఎంతసేపు అన్న? పోస్టర్లు వేయడం ఎంతసేపు? ఒక పోక్సో నిందితుడిని నువ్వు భుజాల మీద చేసుకుని ఫోటో పెట్టినప్పుడు నీ పోస్టర్లు వేయలేమా? ప్రజలన్నీ గమనిస్తారు, 100% గమనిస్తున్నారన్న. జనాలే చెప్తున్నారు కదా, ఎప్పుడైతే అది ఒక పరిధి దాటింది, ఏమంటారు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదే కేసు, టీవీ ఆన్ చేస్తే ఇదే కేసు, టార్గెట్ బండి సంజయ్ లాగా మీరు చేస్తున్నది అర్థమవుతున్నది. జనాలకి ఎప్పుడైతే కూడా ఈ పోస్టర్లు అంటించేటప్పటికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే నిజంగా అమ్మాయికి న్యాయం జరగాలని కొట్లాడడం 100% జెన్యూన్ అన్న. ఒప్పుకుందాం, అమ్మాయికి న్యాయం జరగాలి. ఒకవేళ తప్పు జరిగి ఉంటే అది కూడా, బికాస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తను గిల్టీ అని ప్రూవ్ అయ్యే వరకు కూడా తను కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, దోషి కాదు. సో అంటిల్ ప్రూవెన్ గిల్టీ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మీ అంతటా మీరు వచ్చేసి తనని క్రిమినల్ గా డిసైడ్ చేసి పోస్టర్లు వేసే రైట్ మీకు లేదు. మీ మీద ఆరోపణలు కాదు, సాక్షాత్తు బాధితులు బయటికి వచ్చి పబ్లిక్ గా వీడియోలు పెట్టిన రోజు కూడా మీ పార్టీ నుంచి ఏం చేసిండ్రు? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అలాంటి వ్యక్తులు మీ పార్టీలో ఇప్పటికి కూడా ఉన్నారు, వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నారు. మీకు రైట్ ఉందా? ఆడపిల్లల్ని ఇంత వేధించి కుటుంబాలు సర్వనాశనమై తగలబడి చనిపోయిన వాళ్ళ బాధితులందరి బాధ మీకు తగలదా? వాళ్ళ ఉసురు మీకు తగలదా?
ఒకే వ్యక్తిని టార్గెట్ బండి సంజయ్ పెట్టుకొని వీళ్ళు ఏం చేద్దంటే మాకు అనిపించింది అన్న తెలంగాణలో బలమైన నాయకుడు బండి సంజయ్ ఏమో అని మాకే డిసైడ్ చేసేసారు. బలమైన నాయకుడు అది ఏ పార్టీ అని పక్కకు పెట్టండి అన్న, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదని కాదు, బలమైన నాయకుడు బండి సంజయ్ అని వీళ్ళు చేస్తున్న ఒక క్యాంపెయిన్ చూస్తే మాకు అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పండి, బండి సంజయ్ గారిని కావచ్చు, ఈ హనీ ట్రాప్ ఇష్యూ కావచ్చు, సాయి భగీరథ్ ఈ టాపిక్ ఉంది ఇప్పుడు, దీన్ని ఇది బేస్ చేసుకొని మీరు వీళ్ళని టార్గెట్ చేస్తున్న రాజకీయ శక్తులకు కావచ్చు, యూట్యూబర్లకు కావచ్చు, ఛానళ్ళకు కావచ్చు, మీడియా సంస్థలకు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా చెప్పండి అన్న. మేము ఎదుటి వాళ్ళలాగా దిగజారుడు మాటలు, బుద్ధి తక్కువగా అంటే ఆలోచన లేకుండా ఒక విచక్షణ లేని మాటలు మేము మాట్లాడం. వెన్ ద మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్, చట్టం ఉంది, కేస్ ఫైల్ అయింది అంటే ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. సిట్ వేశారు, నిజాలు ఏంటని తేలే వరకు కూడా మీరు సంయమనంతో ఉండండి. తప్పు జరిగితే తన తండ్రే బయట చెప్పాడు, నా కొడుకు తప్పు చేస్తే శిక్షించాల్సింది అన్నారు. మీకు ఇంకేం కావాలి? ఇంత పబ్లిక్ లా వచ్చి చెప్పే దమ్ము మీకు ఎలాగూ లేదు. మీ పార్టీలో నాయకుల పైన ఆరోపణలు ఎదుర్కొంటే మీరు కనీసం మాట్లాడలేని దమ్ము లేని వ్యక్తులు మీరు ఈ రోజు ఒక వ్యక్తి పైన బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా పదే పదే ఒక వ్యక్తిత్వ హననం చేయడం తప్ప అంతకంటే ఏం లేదన్నా. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎక్కడ కూడా ఏ బీజేపీ కార్యకర్త కూడా వన్ సైడ్ తీసుకొని మాట, ఎందుకంటే మేము బుద్ధితో మాట్లాడుతున్నాం అన్నా. మేము ఎవరైనా బాధితుల పక్షాన ఉంటాం, ఏ ఆడపిల్లకు అన్యాయం జరగకూడదు. అలా అని చెప్పి అనవసరంగా నిందలు మోపి అమాయకులను కూడా శిక్షించకూడదు. మేము అదే చెప్తున్నాం. మన చట్టాలు ఏం చెప్తున్నాయి, 10 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక నిర్దోషి అన్యాయంగా శిక్ష పడకూడదు అని మన చట్టాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు తను దోషిగా తేలక ముందు మీ అంతటా మీరు డిసైడ్ అయిపోయి అలిగేషన్స్ ని పట్టుకొని వన్ సైడ్ స్టోరీ రన్ చేయకండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు జడ్జిమెంట్లు పాస్ చేయకండి. మీకు తెలిసిన అరాకొర సమాచారంతో మీరు వీడియోలు చేసి మీరేదో పొడి చేసాము ఏదో సాధించాము అనుకోకండి. మీకు అర్థమై ఉండాలి, ఎప్పుడైతే ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రి అయినటువంటి కొడుకు పైన కూడా ఎఫ్ఐఆర్ అయిందనంటే ఆయన ఎటువంటి రాజకీయ అంటే ఇన్ఫ్లుయెన్స్ వాడట్లేదు అక్కడ అనేది మీరు అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకోనన్నా మీకు అర్థం కావాలి, నిజంగా తన ఇన్ఫ్లుయెన్స్ వాడే అంటే ఆయన స్థాయి వ్యక్తికి కేసు దాకా వచ్చేదన్న. ఈ రోజు ఇంతమంది రోడ్ల మీదకి ఎక్కి ఇన్ని పోస్టులు వేసేవాళ్ళన్న. తెలంగాణ రాష్ట్రం లోపట అతను ఎంత రాజకీయంగా ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్నా ఎన్ని జరిగినా కూడా దానికి తిరిగి అదే విధమైన దిగజారుడు దుగుప్సకరమైన రాజకీయం ఎప్పుడు కూడా చెయ్యలేదు. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్, అది బీఆర్ఎస్ కానివ్వండి ఎవరన్నా కానివ్వండి, లెట్ ద కోర్ట్ డిసైడ్, జడ్జిమెంట్ రానివ్వండి. దోషం డిసైడ్ అయితే వెళ్తాడు జైలుకి, లేదు అని అంటే మీరు తీసుకుంటారా బాధ్యత? మీరు చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి, మీరంతటా మీరు క్రిమినల్ అని డిసైడ్ చేసి ఫ్లెక్సీలు అయితే ఫోటోలు ఏవైతే వేసిండ్రో దానికి తను కానీ తన కుటుంబం కానీ తన తల్లి కానీ, తను కూడా ఒక మహిళ, తనది కూడా ఒక బాధనే. ఎవరైనా తల్లే, అక్కడ మహిళ ఎంతనో ఇక్కడ మహిళ అంతే. ఏ తల్లి కొడుకు అన్యాయం చేయాలని కోరుకోదు, ఏ తల్లి ఇంకొకరి తల్లి బాధ పెట్టాలని కోరుకోదు. ఆ తల్లి ఎవరు చేయరు, తప్పు చేస్తే శిక్షణ వేస్తారు. ఒకవేళ తప్పు చేయకపోతే ఈ తల్లి పడుతున్న బాధని మీరు తీరుస్తారా? రేపు మీరు ఏదైతే డ్యామేజ్ చేస్తున్నారో దీని అన్నిటికీ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అతనికి ఏమైనా జరిగినా, అతను ఏదైనా ఈ బాధతో ఏమైనా చేసుకుంటే దాని రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? లెట్ ద కోర్ట్ డిసైడ్, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ వన్ సైడెడ్ స్టేట్మెంట్స్. ఇలాంటి కాంట్రాడిక్టరీ ఉంది కాబట్టి, ఆమె మేజరా మైనరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి తొందరపడి మీ అంతటా మీరు జడ్జిమెంట్లు ఇవ్వకండి, దోషి అని డిసైడ్ చేయకండి. చట్టాలు ఉన్నాయి, చూసుకుంటే తప్పు చేస్తే బరాబర్ జైలుకు పోతాడు, అంతే తప్ప. కానీ మీరు అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం టార్గెట్ బండి సంజయ్ గానే మీరు కథలు నడిపించాలనుకుంటే మాత్రం జనాలు అది కూడా గమనిస్తున్నారు. మీరు ఎంత అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే జనాలకు అంత ఎక్కువ అర్థమవుతుంది. ఇప్పటికన్నా మీకు జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాను.